నమస్తే వ్యూవర్స్, మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ ఎలా ఉందో ఓసారి లుక్ వేద్దాం. ట్రైలర్ అయితే నేను చూశాను, గూస్ బంప్స్ భయ్యా, థియేటర్లు తగలబడిపోతాయి అంతే, మామూలుగా ఉండదు, పెచ్చగుంది. ఒక్కసారి ట్రైలర్ అయితే ఒక్కసారి చూసి ట్రైలర్ రియాక్షన్ అయితే చేద్దాం. ఓకే, రెడీ అయితే. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు, కానీ అది 1,00,000 జీవాలకి ఆహారం. సూపర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఏనుగు 100 ముద్దలు తింటుంది, కానీ అదే ఏనుగు ఒక్క ముద్ద అయితే వదిలేయడం వల్ల పెద్ద నష్టం అయితే ఏం లేదు. అదే ఒక్క ముద్ద లక్షలాది జీవాలకు ప్రాణం పోస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ టార్గెట్ ఏంటంటే ఒక కలెక్టర్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి, ఒక పొలిటీషియన్కి మధ్య జరుగుతున్న వార్ అని మనకు అర్థమైపోతుంది. సో ఈ వార్లో పొలిటీషియన్ అనేవారు 100 ముద్దల్లో 99 ముద్దలు అయితే తినేయడం జరుగుతుంది. జస్ట్ ఇది ట్రైలర్లో ఉన్నది మాత్రమే, మాత్రం ఇది బయట జరిగేది కాదు. సో ఇక్కడ ఒక ముద్ద వదిలేస్తే ప్రాబ్లమే ఉంది. సో ఫైనల్గా మన ట్రైలర్లో ఫస్ట్ది అయితే అయిపోయింది. ఇంకా మిగతా ట్రైలర్ ఎలా ఉందనేది మనం చూద్దాం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద అడుగుతున్నాను నేను కూడా. ఫైనల్గా ఇక్కడైతే కలెక్టర్ లుక్లో రామ్ చరణ్ బేబస్ అనమాట. సూపర్ ఉన్నారు అసలు. ఈ సఫారీని అయితే ఎలా అనే అక్కడ ఆ సీన్లో అయితే మాత్రం ఆ ఎలివేషన్ ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ ఇంకా ముందుకెళ్దాం ఏంటి అని. ఇక్కడ కాలేజ్ స్టూడెంట్, ఇక్కడ మళ్ళీ మనకి ఎలా అంటే కాలేజ్ స్టూడెంట్స్ని చూపించారు. అలాగే మన అప్పన్న క్యారెక్టర్, లుంగి పంచి కండువతో ఉన్న అప్పన్న క్యారెక్టర్ని చూపించారు. అలాగే పోలీస్ ఆఫీసర్ని కూడా చూపిస్తున్నారు. చూద్దాం మరి. సేవ చేయడానికి కానీ సంపాదించడానికి కాదు. సూపర్. మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ వెళ్తుంది. తన కూడా గట్టిగానే ఉందండి. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి చూస్తా ఉండి ఇలా వదిలేస్తారు సార్, దాన్ని ఎవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరు. ఇక్కడికి వెళ్ళి కాపుదాం. ఇప్పుడు మీ పిల్లాన్ని ఇంతసేపు ఇలాగ కళ్ళు గుచ్చి చూస్తే మీరు ఊరుకుంటారు సార్ అంటే, అక్కడ అతను అంటున్నాడు, ఆ క్యారెక్టర్లో ఉన్న అతను, ఒక్క సెకండ్ కూడా మా పిల్లాన్ని చూడలేరు అంటే, ఇక్కడ ఆ పిల్లాన్ని ఒక్క సెకండ్ కూడా చూడలేరంటే ఎంత బాగుంటుందో మీరే ఊహించుకోవాలి. మీ ఊహలకు వదిలేసాను అది. నెక్స్ట్ ఇంకా చూద్దాం, ముందుకెళ్దాం. ట్రైలర్ అయితే చాలా చాలా అసలు ఇంట్రెస్ట్ వదులుకోలేకపోతున్నాం అంటే. సూపర్ అసలు, అంతే సాంగ్స్ అయితే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్జే సూర్య సీఎం పాత్ర అయితే చేశారు. ఎస్జే సూర్య మాత్రం మోపినేని దేవి సూపర్ అనమాట. క్యారెక్టర్ అయితే యాక్టింగ్ చితకగొట్టేశాడు, మామూలుగా కాదు, ఎరగదీశాడు. అంటే ఎస్జే సూర్య కూడా మంచి యాక్టర్ అండి, బాగా యాక్ట్ చేశాడు సీఎం కింద. ముందుకెళ్దాం, ఇంకా చూద్దాం. అంటే ఇక్కడ ఎస్జే సూర్యకి నెక్స్ట్ కలర్కి మధ్య వార్ అనమాట. సో ఈ మధ్యలోని అమ్మ అనే క్యారెక్టర్ అయితే అంజలి గారు ఉన్నారు కదా, అంజలి గారు ఈ ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది, బ్యాక్ డ్రాప్లో వస్తున్న సీన్స్ అనమాట. అంటే మనకి అప్పన్న క్యారెక్టర్లో ఫ్లాష్ బ్యాక్లో అయితే ఏది ఉంటుందో ఆ స్టోరీని కూడా మనకి ఇక్కడ ట్రైలర్లో చూపించడం జరిగింది. చూద్దాం ఇంకా ముందుకి. బాబా ఈ సీన్ సూపర్ అండి. మొత్తం ఇప్పుడు మనకేంటంటే స్టూడెంట్గా చూపించారు, కాలేజ్ స్టూడెంట్గా, నెక్స్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా చూపించారు, నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్గా చూపించారు, అలాగే అప్పన్న క్యారెక్టర్ కూడా చూపించారు. అలా అన్ని క్యారెక్టర్లు చూపిస్తూ సాంగ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. ఆ ఎలివేషన్స్ కానీ, సాంగ్స్ డెడికేషన్ కానీ చాలా బాగా చేశారు. డ్యాన్స్ పరంగా కానీ చాలా బాగుంది. నెక్స్ట్ గుర్రం మీద వచ్చే సీను, వాటర్లో స్విమ్మింగ్, ఇవన్నీ అయితే మాత్రం బేబస్ అనమాట.
చించి అవతల పారేశాడు అనమాట రామ్ చరణ్ యాక్టింగ్ అయితే. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉందో ట్రైలర్ అనేది. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్. 5 సంవత్సరాలు ఉంటావు. నేను చనిపోయే వరకు ఐఏఎస్. నేను చనిపోయే వరకు ఐఏఎస్. సూపర్ అండి డైలాగ్స్. అర్థమైందిరా? అయ్యిందా? రాసిరా. రానా రాకి రా సార్కి సార్. బాబ్బా అయ్యిందరా అంటే రాసివ్వరా, రానా రా అంటే రా, సార్ అంటే సార్, రాకి రా సాకి సార్. సూపర్ అండి డైలాగ్స్. శంకర్ గారు అయితే ఎక్సలెంట్ రాశారు డైలాగ్స్. నిజంగా ఆ డెడికేషన్ ఆ డైలాగ్స్ రాయాలంటే చాలా అసలు ఎంతో ఇది చేస్తే కానీ రాయలేరు. చాలా కష్టంతో కూడుకున్నది డైరెక్షన్ అనేది, ఆ స్క్రిప్ట్ రైటింగ్ అనేది చాలా కష్టం. సో మంచి మంచి డైలాగ్స్తో మనకైతే ట్రైలర్ని బాగా మంచి కట్స్ అయితే చేశారు. చాలా బాగుంది. ఫైనల్గా చూద్దాం. ఈ సీన్ హైలైట్ అండి. ఫ్లైట్లోంచి ఇలా హెలికాప్టర్లోంచి ఇలా కత్తి పట్టుకొని దిగే సీన్ కోసం మొత్తం ఫ్యాన్స్ అందరూ రెడీగా వెయిట్ చేశారు. ఓరమాస్ లుక్ అనమాట. లుంగీ పంచ్లో ఇక్కడ బ్లాక్ కట్ బనియన్తో ఎరగొట్టేశాడు. మాస్ బేబసం అనమాట. థియేటర్లో దద్దరలడం పక్క, పూనకాలు పక్కాగా వస్తే 100% చెప్తున్నా. ట్రైలర్ అయితే దిమ్మ తిరిగిపోయిందండి. ఇంకా ఫైనల్గా మనం చెప్పుకునేది ఏంటంటే ట్రైలర్ మొత్తం చూసేసాం. ఫస్ట్ స్టార్టింగ్ రామ్ చరణ్ గారు ఏనుగులు 100 ముద్దలు ఆ డైలాగ్తో స్టార్ట్ అయింది. 100 ముద్దలు తిన్న ఏనుగు 1 ముద్ద వదిలేస్తే డైలాగ్తో స్టార్ట్ అయినది. లాస్ట్లో అన్ప్రిడిక్టబుల్, ఇంకా మామూలుగా లేదు. ఓరమాస్ ట్రైలర్ అనమాట. ఈ ట్రైలర్ కోసం ఈ టైం ఆ టైము 27 అన్నారు, పోస్ట్పోన్ అయిపోయింది. మళ్ళీ 1 అన్నారు, జనవరి 1 అన్నారు, మళ్ళీ పోస్ట్పోన్ అయిపోయింది. 2 అన్నారు, 5 గంటల సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకి అన్నారు. ఆ టైం కూడా ఎంత లేట్ చేసినా మనకైతే ట్రైలర్ అయితే మనకి కడుపు నిండా బిర్యానీ పెట్టారనమాట. మాస్ బిర్యానీ. ఇది సూపర్ ఉంది ట్రైలర్. ఫస్ట్ నుంచి యాక్షన్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, అలాగే సెంటిమెంట్, అమ్మ అనే సెంటిమెంట్ కానీ, ఫైనల్గా అన్ని విధాలుగా ట్రైలర్ అయితే అదిరిపోయింది. అప్పన్న క్యారెక్టర్ అయితే అందులో ఫోన్ మాట్లాడుతున్న పాతకాలం ల్యాండ్లైన్ ఫోన్ కూడా చూపించారు. సో ఈ అన్ని కట్స్ చూసుకున్నట్లయితే సినిమా అద్భుతంగా వస్తుందని అనుకుంటున్నాను. సో ఫైనల్గా బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి. ట్రైలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా. ట్రైలర్ మీద డిపెండ్ ఉంది కాబట్టి సినిమా అయితే ఎక్సలెంట్, పక్క 100% బ్లాక్ బస్టర్ సినిమా అన్నమాట. మరి ఇంకా చూడవలసిన పని లేదు. ఓకే, మీకు ఈ ట్రైలర్ అయితే ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.